వెల్కమ్ టు ఏటీవీ. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం గోనుపాడు గ్రామంలో ఆర్ఎంపీ నరేందర్ రెడ్డి డాక్టర్నంటూ 2 సంవత్సరాల నుండి ఇల్లిల్లు తిరుగుతూ వైద్యం చేస్తూ ప్రజలను మభ్యపెట్టి ఎన్నో రకాలుగా దోచుకుంటున్నాడని గ్రామ ప్రజలు అంటున్నారు. జ్వరం వచ్చినా ఒకటే మందు గోళీలు, పైనొప్పులు అని చెప్పినా అవే మందు గోళీలు ఇచ్చేవాడని, ఎందుకు సార్ అవే మందులు ఇస్తారు, తక్కువ కావడం లేదు అంటే కర్నూలుకు వెళ్తే అక్కడ పెద్ద డాక్టర్కి చూపిద్దామని అక్కడికి తీసుకువెళ్ళేవాడని, అక్కడ డాక్టర్ చెప్పే మాటలు వినకుండా ఈ వ్యక్తి లేనిపోని వ్యాధులను అంటబెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఇష్టానుసారంగా దోచుకుంటున్నాడని గ్రామ ప్రజలందరూ కలిసి నిలదీయగా పారిపోయాడని, ఇటువంటి వారిని అధికారులు గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలని గోనుపాడు గ్రామ ప్రజలు అంటున్నారు. జిల్లా మెడికల్ ఆఫీస్ మాట్లాడుతూ, ఇంతవరకు ఆ వ్యక్తి ఆర్ఎంపీ అనే విషయమే మా దృష్టికి రాలేదని, ఒక బృందాన్ని ఎంక్వైరీకి పంపించి ఎంక్వైరీ చేయిస్తున్నామని, త్వరలో ఆయన ఫేక్ అన్న విషయం తెలిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. निकालेगा उधर भी जाके दूसरे कराया था, तो भी ओरिजिनल निकला है, किडनी का, लिवर का और मेरा ब्लड इन्फेक्शन बोल के बोला उन्हें। इन्फेक्शन कुछ भी नहीं है। दूसरे साल को बताया मैं जाके प्राइवेट में कि कुछ भी नहीं, 100 बच्चा है, डमी डॉक्टर है, उनसे आगे बोला उसके बाद आपको बताओ, मैं फिर जाके प्राइवेट में जाकर बताया सब सही है। ఏదదే పరిస్థితి అయింది. ఇక్కడ 60,000 ఒప్పుకున్నాడు, వెనక ₹1,00,000 వేసినాడంట పెళ్ళాంకి. అది గోన్పాడు, మాది హోటల్ ఉంది, హోటల్లో పనిచేస్తున్నాను నేను. అయితే 2 days జ్వరం వచ్చింది నాకు. జ్వరం వస్తే నరేందర్ రెడ్డి ఆయన ఆర్ఎంపీ డాక్టర్, ఆయనకు ఫోన్ చేసి పిలిపించినాను. పిలిపించి సార్ ఇట్లా జ్వరం వచ్చింది సార్ అంటే వచ్చిండు. ఆయన వచ్చిన తర్వాత చెక్ చేసిండు, బీపీ చెక్ చేసిండు, అన్ని చెక్ చేసిండు. తర్వాత జ్వరం వచ్చింది బాబు, నీకు సూది చేయాలని చెప్పిండు. ఆయన సూది చేసిండు. ఆ రోజు ఉదయం చేస్తే 1 గంట వరకు బాగుంది, మళ్ళీ జ్వరం వచ్చింది. జ్వరం వచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసిన ఆయనకు, సార్ ఇట్లా జ్వరం వచ్చింది అంటే, సరే నేను సాయంత్రం వస్తానని వచ్చిండు. మళ్ళీ సాయంత్రం వచ్చి 2 సూదులు చేసిండు. ఆయన నీకు టైఫాయిడ్, మలేరియా 2 వచ్చినాయి బాబు, నీకు సూదులు చేయాలా మలేరియా అని చెప్పిండు. కానీ బ్లడ్ టెస్ట్ చేయక మొదలే ఆయన సూది చేసిండు. మళ్ళీ సూది చేసిన తర్వాత మళ్ళీ రియాక్షన్ అయింది. అది రియాక్షన్ చేస్తే మళ్ళీ ఉదయం వచ్చి గ్లూకోజులు పెట్టిండు. మళ్ళీ నీకు బ్లడ్ ఇన్ఫెక్షన్ అయింది, కిడ్నీ అనేది అది ప్రాబ్లం వచ్చింది, బ్లడ్ టెస్ట్ చేయాలంటే బ్లడ్ తీసుకుని పోయిండు. ఆయన తీసుకుపోయి బ్లడ్ టెస్ట్ చెప్పేసిండు. కానీ జ్వరం వచ్చిన ఆ రోజే బ్లడ్ 8 పాయింట్లు ఉంది. నీకు జ్వరం హైపవర్ వచ్చింది, బ్లడ్ తగ్గింది, నీకు బ్లడ్ ఎక్కి అలా అన్నాడు ఆయన. అదే నీ రిపోర్ట్ తప్పుంది సార్, ఇది కాదు అని మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేపించాను. నేను చేపించిన తర్వాత 16 పాయింట్ వచ్చింది నాకు. 16 పాయింట్ ఎందుకు సార్ ఇట్లా వచ్చిందంటే, లేదు ఇన్ఫెక్షన్ అయింది, హైపోయి జ్వరంలో నీకు అట్లా తగ్గింది, నేను మళ్ళీ సూదులు చేసినా కదా సరిపోతానని చెప్పిండు ఆయన. కాబట్టి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా చేపిస్తే అది కరెక్ట్ వచ్చింది. ఈయన చేసినది టాబ్లెట్, అన్ని డమ్మి టాబ్లెట్ తెచ్చిండు. ఆయన తెచ్చేది ₹70 షీటు, మాకేమో 450 అమ్ముతాడు ఒక్క షీటు. అట్లా చేసిన తర్వాత మళ్ళీ చేసినాడు. చేసిన తర్వాత హైపర్ జ్వరం వచ్చింది. మళ్ళీ చేస్తే ఇంకా లేదు, కరోనా దొరకవాలి, నీకు కడుపులో అంతా అవయవాలు అన్ని చెడిపోయినాయి, ప్రాబ్లం ఎక్కువది, 20,000 అవుతుంది, కరోనా పోదామని చెప్పాడు ఆయన్ని. చెప్పిన తర్వాత ఇట్లా మళ్ళీ అంతా బయట వేసినాడు. ఇట్లా చేసిన డాక్టర్ సాబ్ ఆర్ఎంపీ డాక్టర్ వచ్చి ఏ చేసినాడో ఇట్లా చేస్తాడు, మామూలు టాబ్లెట్ తెస్తాడు, ఇది ఇంత పడింది అంటాడు. ఆయన చేసిన తర్వాత 1 lakh అయింది. ఆయన తొక్కుని బయట ఫస్ట్ తొక్కిన తర్వాత అది 60,000 చెప్పిండు. 60 అంటే ₹1,00,000 చేసిండు బిల్లు. తర్వాత నాకేంది మళ్ళీ ఒక రోజు ఫస్ట్ రోజు వచ్చి 5,000 తీసుకుంటాడు. 3 days చేసిన కానీ తగ్గలే. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ 2,000 3,000 తీసుకున్నాడు, అది కూడా తగ్గలే. ఆ తర్వాత ఇంకా ఆయనకి ఇచ్చిపెట్టాడు. మీ భార్యకి ఏమైంది? మా భార్యకు ఇది నడుముది ఆపరేషన్ చేపించారు, బ్యాక్ పెయిన్ ఆపరేషన్ చేయించారా? ఆపరేషన్ ఎక్కడ చేయించారు? కర్నూలులో అమృత హాస్పిటల్. ఆయన తొలకపోయాడు ఫస్ట్. ఈయనే కన్సల్టెంట్, మొత్తం ఆయన టోటల్ గా ఫస్ట్ నుంచి 3 days 4 days వరకు అక్కడే ఉన్నాడు ఆయన. కర్నూలు హాస్పిటల్, అమృత హాస్పిటల్లో అక్కడ ఆయన ట్రీట్మెంట్. నరేందర్ రెడ్డి ఆయన చేపించారు కర్నూలు. మొత్తం నరేందర్ రెడ్డితోనే అందరు పంపించేది, అందరు పంపించింది. ఏదైనా జర్ర నా పేరు ఆంజనేయులు, గోన్పాడు. ఆయన దాసరపల్లి అని ఈ ఆర్ఎంపీ డాక్టర్ పని మా ఊర్లో చేపట్టి 2 సంవత్సరాలు అయింది. మాకు నడుములు నష్టమని చెప్తే సరేలేని కర్నూలు దొరకపోయాడు. కర్నూలు దొరకపోయి అవసరం లేని స్కానింగ్లలో తీపించిన ఎంఆర్ఐ వాళ్ళ డాక్టర్ అంటే ఏం అవసరం లేదంటే లేదు డౌట్ ఉంది తీసుకోవాలని తీపించినాడు. ఆయన తర్వాత డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చినాక మళ్ళీ టాబ్లెట్లు తీసుకుందామంటే లేదు, ఇక్కడ GST భర్త టాబ్లెట్లకి గద్వాలు తీసుకున్నాము.
అని గద్వాల మేము ఇక్కడ వచ్చినాక ఉదయం తెచ్చి టాబ్లెట్లు ఇస్తాడు. 60 రూపాయలు షీట్ పడితే 200 300 వేసేస్తాడు తగ్గిన బిల్లు. మాకు ఆ రోజు టాబ్లెట్లు వాడిన కానీ మళ్ళీ కిడ్నీలో నొప్పులు వస్తున్నాయి. మా డబ్బులు ఒక 20,000 30,000 అయిపోతున్నాయి. నేను ఆయన దగ్గర 3 సార్లు తొలకపోయి 3 సార్లు పెట్టించిన 18,000 3 సార్లు వేసిన. పాపకి 12 ఏళ్ళు ఉంటాయి. నా కూతురే తోలుకపోతే ఆడ సార్ ఏమనిండు, సార్ ఇట్లా కాలు కూస్తాయి అది కూస్తాయి అంటే, ఏం లేదు ఈ పాపకి రక్త బలం తక్కువ ఉంది, వేసుకుంటే స్కానింగ్ వద్దు ఏమొద్దు ఎంఆర్ఎస్ ఏదొద్దు, ఆ పాపకి టాబ్లెట్ టానిక్లు ఇస్తే సరిపోతుంది. గోన్పాడులో నిన్న ఒక నరేందర్ రెడ్డి అని ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఇష్యూ జరిగింది. తను అనవసరమైన వైద్యం చేసి జనాల్ని ఇబ్బంది పాలు చేసినట్టు మన దృష్టిలో వచ్చేసింది. ఆ విషయం పైన మన ఆరోగ్య బృందం ఏర్పాటు చేసి అక్కడికి ఎంక్వైరీ కోసం పంపించడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన నివేదికను బట్టి మనం ఏం చేస్తామంటే కలెక్టర్ గారికి నివేదిక అందించి నెక్స్ట్ చర్యలు తీసుకుంటాం. ఈ ప్లాట్ఫామ్ మూలకంగా నేను అందరికీ చెప్పేది ఒకటి, ఆర్ఎంపీలు ఎవరు కూడా ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేయాలి. అనవసరంగా ఇంజెక్షన్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇలాంటివి చేయకూడదు. హైయర్ యాంటీబయాటిక్స్ అసలు ఇవ్వకూడదు. ఒకవేళ ఇస్తే క్రిమినల్ కేసే చేయాలి వాళ్ళ మీద. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న డ్రగ్స్ అన్ని మనము తీసేసుకుని డ్రగ్ ఇన్స్పెక్టర్కి వాళ్ళకి ఇచ్చేసి అది కోర్టుకి సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. క్రిమినల్ కేసే నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ ఆర్ఎంపీ గురించి మనకి ఇప్పటివరకు ఎలాంటి వివరాలు తెలిసి రాలేదు. తను ఖచ్చితంగా అంటే గ్రామీణ వైద్యుల విషయంలోనే ఉంటారు. తన దగ్గర ఎలాంటి సర్టిఫికెట్లు ఉండవని నేను అనుకుంటున్నాను.